శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం తమిళనాడు రాజకీయంలో ఎన్నికలకి ముందు భాగంగా నిమిత్తం రోజా గారు వెళ్ళి డిఎంకేకి ఆవిడ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది. మనకి క్లియర్ కట్గా టీవీకే పార్టీ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆవిడ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రోజా గారి రియాక్షన్ ఏమైనా బయటకు వచ్చిందా? రోజా గారి రియాక్షన్ మనకు తెలియదు కానీ డిఎంకే వాళ్ళకి మాత్రం కోపం వచ్చిందని తెలుస్తుంది. ఓకే, అంటే అసలు ఎందుకు ఈవిడ వెళ్ళడం అని, ఈవిడ కాంగ్రెస్ తరఫున స్టాలిన్కి కూడా ఆవిడ ప్రచారం చేశారు. అంటే ఎందుకు చేశారండి అని అడగచ్చు మీరు. సెల్వమణి యాక్చువల్లీ ఈజ్ క్లోజ్ టు డిఎంకే కదా. సో సెల్వమణి ద్వారా ఈవిడ కూడా, ప్లస్ ఆవిడ నటి, మంచి తమిళ్ మాట్లాడతారు ఆవిడ. ఓకే, కానీ ఆవిడ బ్యాడ్ లక్ అంతే. ఆవిడకి ఆల్రెడీ ఐరన్ లెగ్ అని పేరు కాబట్టి, మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు మరణానికి ముందు కలిశారు కదా ఆవిడ వెళ్ళి. దాని మీద కూడా అప్పుడు ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు ఆవిడ ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక షో చేస్తోంది, చాలా వల్గర్గా ఉంది. అలాంటి వల్గర్ షోలు చేసుకునే వాళ్ళు వెళ్ళి ప్రచారం చేయడం ఎందుకు? డిఎంకేకైనా ఉండాలి కదా బుర్ర బుద్ధి. ఇప్పుడు ఆల్రెడీ జగనన్న ఓడిపోయాడు. జగనన్న అనేసరికి ప్రజలు నువ్వు వెళ్ళన్నా అన్నారు. సో అందుకని రోజా అని వెళ్ళి ప్రచారం చేయమని అడగడం ఏంటి? వీడు అసలు ఏ ఇదిలో, మీకు ఓడిపోయినప్పుడు 3 నెలలు వెళ్ళి తమిళనాడులో ట్రై చేసింది, ఎవడూ తీసుకోవాలి. వాళ్ళ అదృష్టం. టీవీకే కూడా ట్రై చేసింది ఆవిడ. టీవీకే తెలివైన వాడు కాబట్టి పక్కకు పెట్టినట్టున్నాడు. కానీ డిఎంకే వాడికి పోయే కాలం వచ్చింది కాబట్టి వాడు పిలిచాడు, వెళ్ళి ప్రచారం చేసింది. ప్రచారం చేశాక ఇవాళ డిఎంకేకి అయితే ఐ డోంట్ థింక్ దట్ ప్రతిపక్ష హోదా కూడా వచ్చినట్లేదు. అవును. సో ఇవాళ ట్రోల్ అవుతోంది ఆవిడ. ఇంకా మీదట రోజా ఇలాంటి వాటికి వెళ్లకుండా ఏదో ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ట్రోల్ అవ్వడం, ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవటం అవసరమా అని ప్రజలు అంటున్నారు.